సో 99 నుంచి సీరియల్స్ ఇప్పటిదాకా కూడా మాక్సిమం చాలా మటుకు సీరియల్స్ లో సీరియల్స్ ఎన్ని సార్ ఒక 15,000 ఎపిసోడ్స్ ఈజీగా ఉంటాయి. ఈజీగా 15,000 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఎన్ని సీరియల్స్ నాకే గుర్తులేదు. ఒకరు గుర్తు చేస్తుంటే తప్ప మనకి గుర్తుండదు. అయితే సీరియల్స్‌కి రావడం వల్ల నాకేం అడ్వాంటేజ్ వచ్చిందంటే విపరీతమైన యాక్టింగ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయాయి. విపరీతం. ఇప్పుడు ఏదన్నా మైనస్ పాయింట్ నాలో ఉంది అనంటే, ఆ ఒక్క మెమరీ గురించి చిన్న టెన్షన్. ఆ ఒక్కదాన్ని ఓవర్‌కమ్ చేస్తే ఇంకా అసలు ఐ కెన్ ప్లే అంత కాన్ఫిడెన్స్. అందువల్ల నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటేనే నన్ను పిలుస్తారు. సో, ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి వచ్చింది. మనకి వచ్చింది. అయితే ఇంకోటేంటంటే, ఇక్కడ అన్ని సినిమాలు చేసి ఇక్కడికొచ్చినప్పుడు అవన్నీ ఒక ఎత్తు. కస్తూరి అని శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వాళ్ళు, అంటే రుతురాగాలు తీసినటువంటి వాళ్ళు. కస్తూరి చేస్తున్న టైంలో సినిమా నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఉండాలి. కొంచెం ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి కావాలి ఈ క్యారెక్టర్‌కి. రూపాదేవి పక్కన హస్బెండ్ క్యారెక్టర్ అనమాట. తను సీనియర్ కదా! పెద్ద యాక్టర్స్ కదా! సో, ఆమె పక్కన మనం ఆనేటటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ దొరికితే బావుండని వాళ్ళు ఎతుకుతూ ఉంటే నేను కనిపించాను. సో, దట్స్ హౌ ఐ గాట్ దట్ క్యారెక్టర్. అలా నాకు ఆ క్యారెక్టర్ రావడం జరిగింది. దానివల్ల ఏంటంటే లక్కీగా ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మంచి టెక్నీషియన్స్ దొరికారు నాకు. మంజు మ్యామ్, బిందు మ్యామ్, రూపాదేవి మ్యామ్, వీళ్ళు ముగ్గురు నాకు విపరీతమైనటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచారు. దానివల్ల ఏంటంటే అన్ని సినిమాల్లో చేసినటువంటి క్యారెక్టర్స్‌కి రానటువంటి గుర్తింపు ఒకే ఒక్క సీరియల్ 'కస్తూరి'తో ఎక్కడ చూసినా గౌరీనాథ్, గౌరీనాథ్, గౌరీనాథ్ అని పేరొచ్చేసింది. అంటే ఈ పేరుకి మనం ఏదో పెద్ద పొడిచామని కాదు కానీ, ఆ క్యారెక్టర్ డిజైనింగ్ అటువంటిది. క్యారెక్టర్ ప్లస్ డిజైన్ అప్పట్లోనే అంటే అప్పుడేంటంటే స్టార్టింగ్ ఆఫ్ సీరియల్స్ ఇవంతా కూడా కొంచెం ఎక్కువగా ఉన్న రోజుల్లో అవును. బాగా క్రేజ్ ఉండేది. అవును. ఇప్పటికీ మనకి సీరియల్ యాక్టర్స్‌కి అవును. వాళ్ళకి మంచిగా క్లిక్ అయితే చాలా క్రేజ్ ఉంటుంది. బట్ అప్పట్లో ఇంకా చాలా ఎక్కువ క్రేజ్ ఉండేది. అవును. ఇంకా అక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోవాలి. యాస్ ఫార్ యాస్ టీవీ మీడియా ఈస్ కన్సర్న్. అలా జర్నీ సాగుతా ఉంది. బట్ మధ్యలో ఎక్కడైనా మూవీస్‌ని మిస్ అవ్వటం కానీ అలాంటిదేమీ అనిపించలేదా సార్? అంటే లక్కీగా మనం టీవీ మీడియా మీద కాన్సంట్రేషన్ చేస్తున్నప్పటికీ మూవీస్‌లో యాక్ట్ చేస్తూ ఉన్నారు. ప్యారలల్ అప్పుడప్పుడు అప్పుడు గూడా. అప్పుడప్పుడు మంచి క్యారెక్టర్ వచ్చినప్పుడు మనం చేస్తూనే ఉన్నాం. ఉదాహరణకి 'సింహాద్రి' రాజమౌళి గారి పెద్ద హిట్ సినిమా 'సింహాద్రి'. సో, 'సింహాద్రి' క్యారెక్టర్ గురించి చెప్పడానికి ముందు ఈ క్యారెక్టర్ నాకు రావడం, ఒక గుర్తింపు తీసుకురావడం అనేటటువంటి దానికి ఐ మస్ట్ బి వెరీ థాంక్‌ఫుల్ టు రాజీవ్ కనకాల. బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ ఐ గాట్ ఇట్. ఆయన నన్ను వాళ్ళ బాబు బర్త్‌డేలో నన్ను ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఆ క్యారెక్టర్ నాకొచ్చింది. దట్స్ హౌ ఐ గాట్ ఆయనతో పరిచయం దొరకడం జరిగిందనమాట. 'సింహాద్రి' మంచి గెటప్పు, నీలకంఠ వర్మ అని చేయించారాయన. అసల రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతదమ్మా. ఆ తర్వాత 'మగధీర' అవి కూడా చేశారు. దాని తర్వాత 'యమకింకరుడు' ఒకటి చేశాను ఆయన దగ్గర. దాని తర్వాత మళ్ళా 'మగధీర' వచ్చింది. అలా మై జర్నీ విత్ రాజమౌళి సార్. వండర్‌ఫుల్ టెక్నీషియన్. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ప్రతి ఆర్టిస్ట్ అనేవాడు ఒక అవకాశం ఆయన దగ్గర రావాలి. ఆ స్వీట్‌నెస్ వాళ్ళు కూడా పొందాలి. ఎందుకంటే అటువంటి టెక్నీషియన్ ఆయన. అంటే ఎనీబడీ కెన్ యాక్ట్ విత్ హిమ్. ఎవరు దారిలో పోయేవాడు కూడా అంత నీట్‌గా, అంత చక్కగా అరటిపండు ఒలిచినట్టు అంటాం కదా! అలా తినిపిస్తారు ఆయన. అంత చక్కగా ఎవ్రి మూవ్‌మెంట్ చేసి చూపిస్తారు. 'సింహాద్రి', 'యమదొంగ', 'మగధీర' ఈ 3 ఆయన దగ్గర చేశాను. తర్వాత ఒక మంచి క్యారెక్టర్స్‌లో చెప్పుకోదగినటువంటి క్యారెక్టర్స్‌లో 'రాఖీ' ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ ఫిల్మ్. దాంట్లో ఒక టఫెస్ట్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. ఈ లెక్కన ఎన్టీఆర్ గారి మూవీస్ కూడా ఒక 3 ఆ చేశారు. 3 హిట్స్ ఆయనతో 3 చేస్తే 3 హిట్సే. 3 హిట్సే. సో ఫార్చునేట్ ఐ యామ్. చాలా అదృష్టవంతుడని చెప్పుకోవాలి. ఆయన దగ్గర 3 సినిమాలు దొరికితే 3 సినిమాలు మంచి హిట్స్ రావడం అదృష్టం అని చెప్పుకోవాలి. తర్వాత నేను ఐ యామ్ ఎన్ యాక్టర్ అని గర్వంగా చెప్పుకోవడానికి ఉన్న క్యారెక్టర్స్‌లో క్రిష్ గారిది 'గమ్యం' ఉంటుంది. బయ్యారెడ్డి ఫ్యాక్షనిస్ట్ క్యారెక్టర్. సో ఇది మనం ఐ యామ్ ఎన్ యాక్టర్. మనం ఎప్పుడు ఏదైనా వేషాలు వచ్చినా రాకపోయినా డిప్రెస్ కాకుండా ఉండటానికి అవి గుర్తొస్తుంటాయన్నమాట. 'గమ్యం', 'రాఖీ', రాజమౌళి గారి 3 సినిమాలు ఇవన్నీ మైండ్‌కి వచ్చాయనుకో, ఇవాళ రాకపోవచ్చు అవకాశాలు. ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఐ యామ్ ఇన్ఫీరియర్ టు అదర్స్. రానంత మాత్రం చేత మనకి సినిమాల్లో అవకాశాలు అంత మాత్రం మనం ఇన్ఫీరియర్ కాదనేటటువంటి విశ్వాసం మనలో ఏర్పడడానికి కారణం అన్నమాట ఈ 3 క్యారెక్టర్స్. ఫైన్. మీరు వర్క్ చేసిన టెక్నీషియన్స్ అండ్ అలానే హీరోస్ గురించి ఒకసారి మాట్లాడుకుంటా. అంటే ఇప్పటివరకు మనం చెప్పిన లిస్ట్‌లో. సో, క్రిష్ గారితో స్టార్ట్ చేస్తే ఇది 'గమ్యం' అన్నది క్రిష్ గారికి ఫస్ట్ మూవీ. ఆయనకి ఫస్ట్ మూవీ.
లక్కీగా మంచి క్యారెక్టర్. ఆయన కూడా మంచి టెక్నీషియన్ అండి. మనం చేసింది కూడా ఏం లేదు. ఆయనకి ఏం కావాలో ఆయనే మొత్తం మూవ్‌మెంట్‌తో సహా చేసి చూపించారు. ఐ జస్ట్ ఇమిటేటెడ్ హిమ్. ఆయన డిడ్ంట్ యాక్ట్. ఐ జస్ట్ డిడ్ వాట్ హి డిడ్. ఆయన ఏం చేశారో అది చేసి చేయడం అంతే. జస్ట్ ఇమిటేషన్. అది. అండ్ రాజమౌళి గారి ఈ ఫినామినల్ గ్రోత్ ఆ! చూస్తే ఆ! మీకెలా అనిపిస్తూ ఉంటుంది? వండర్‌ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండి. అలాంటి వ్యక్తి మన తెలుగు వాడై ఉండడం అనేది ఎన్నో జన్మల పుణ్యం మనం చేసుకున్నట్టు. ఇవాళ రాజమౌళి ఈస్ నోన్ టు ది ఎంటైర్ వరల్డ్. ప్రపంచం అంతా తెలిసిన టెక్నీషియన్ ఆయన. సో, అలాంటి వాడు మన తెలుగు వాడైనందుకు మనం భగవంతుడికి చాలా కృతజ్ఞుడై ఉండాలి మనం. అంత వండర్‌ఫుల్ పర్సన్ ఆయన. వ్యక్తిగా కూడా అంతే. ఆయన ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయరు. అంటే నేను క్యారెక్టర్ ఇచ్చాను కదా! ఆయన వచ్చి థాంక్స్ చెప్పలేదు మనకి. ఆ ఇరిటేషన్ వస్తది ఆయనకి థాంక్స్ చెప్పామంటే. ఎందుకు? ఎందుకు థాంక్స్ అండి? అంటాడు. నేను షాక్ ఫస్ట్ డే. గుండె దమదమ కొట్టేసుకునింది. సింహాద్రి చేశాం. హ్మ్. చేసిన తర్వాత బిగ్గెస్ట్ హిట్ అండ్ టాక్ వచ్చేసింది. వస్తే కనీసం మాకేందంటే మెడ్రాస్‌లో నుంచి వచ్చినోళ్ళం కదా! ఆ వినయము వాళ్ళకి మనం కృతజ్ఞతగా ఉండాలనేటటువంటిది మాకు ఇంజెక్ట్ చేయబడింది. సో, అందుకని నేను ఐ వెంట్ టు హిమ్. థాంక్ యూ వెరీ మచ్ సార్ అన్నా. అప్పటిదాకా షాపింగ్ మాట్లాడుతున్నాడు. చాలా సరదాగా మాట్లాడుతున్నాడు. మారిపోయింది ముఖం. దేనికంటే థాంక్స్ అని అన్నాడు. గుండె జల్లనింది ఒక్కసారి. సరదాగా నవ్వుతున్నాడు. ఉన్నట్టుండి మొఖం మారిపోయి దేనికంటే థాంక్స్ అని అన్నాడు. గుండె దమదమ కొట్టేసుకుంది. ఇదేంట్రా బాబు ఇలా మారిపోయాడనా? ఎందుకంటే థాంక్స్? ఏం చేశామని? మాకు మీ సర్వీసెస్ కావాలి. ఆ క్యారెక్టర్‌కి మీరే ఫిట్ అనుకున్నాము. అందుకని మేమిచ్చాం. మిమ్మల్ని వాడుకున్నాం మేము. ఆ క్యారెక్టర్‌కి మీరు ఫిట్ అనుకున్నాం కాబట్టి మేమిచ్చాం. దానికి థాంక్స్ ఏంటి? నో థాంక్స్. థాంక్స్ గివింగ్ అట్లాంటియేం అక్కర్లేదు. వి నీడ్ యూ. యూ నీడ్ మీ. దట్స్ ఆల్. నో థాంక్స్. అట్లాంటి వ్యక్తిత్వం అన్నమాట ఓకే. ఆయనది. వావ్! గ్రేట్. వండర్‌ఫుల్ పర్సన్ అండి. వండర్‌ఫుల్ పర్సన్. ఏమి ఎక్స్‌పెక్ట్ చేయరండి ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి. బట్ అలానే రాజమౌళి గారి మూవీస్‌లో చేసేవాళ్ళు మాక్సిమం మనకి రిపీట్ అవుతూ ఉంటారు. ఆర్టిస్ట్‌లు అన్నవాళ్ళు చాలా అవును. మటుకు మూవీస్‌లో. తక్కువే ఉంటారు. రిపీట్ కావడం అనేది ఆయన దగ్గర తక్కువే ఉంటుంది. ఆయనకి ఆ సెంటిమెంట్స్ ఈయన ఈ సినిమాలో ఉన్నారు కాబట్టి పెద్ద హిట్ అయింది. కాబట్టి ఆర్టిస్ట్‌ని మళ్ళీ పిలిపించి వేషం ఇద్దామని అట్లాంటివి ఏమి ఉండదు. సెంటిమెంట్ ప్రకారంగానే అసలేం కాకపోయినా ఆయనకి అట్లాంటివి ఉండదు. ఆ క్యారెక్టర్‌కి మనం సెట్ అవుతా ఉంటే మనం ఎక్కడున్నా కూడా పిలిపిస్తారు. సింహాద్రి తర్వాత 2, 3 సినిమాలు చేశారు. అసలు కనీసం పిలుపు కూడా లేదు. నేనేమనుకున్నాను మనం నచ్చలేదేమో ఆయనకి. మినిమమ్ కాల్ కూడా లేదు. చిన్న వేషం కూడా ఇవ్వలేదు అని అంటే మనం ఎక్కడో నచ్చలేదా అనుకునే ఫీలింగ్ ఉంది. సడెన్‌గా మళ్ళా ప్రొడక్షన్ మేనేజర్ ఫోన్ చేసి, "సార్ ఎక్కడున్నారు? 3 రోజులు నుంచి వెతుకుతున్నాం మిమ్మల్ని. డైరెక్టర్ గారు ఆగి ఉన్నారు మీకోసం. ఆ క్యారెక్టర్ మిమ్మల్ని మీకివ్వాలని. మీరెక్కడున్నారు సార్" అని టెన్షన్ పడిపోయారు వాళ్ళు. ఎళ్లి అప్రోచ్ చేస్తే, "మీకోసం 2 రోజులు ఆగి ఉందండి" అట్లా అట్లా అని. అంటే ఆయన మైండ్‌లో ఈ క్యారెక్టర్ ఆయన ఇమాజినేషన్‌లోకి సెట్ అయితే అంతే. అంతేగాని మనం 10 సార్లు తిరిగాము. పాపం తిరుగుతున్నాడు కదా! మన దగ్గరికి అని జాలితో వేషం ఇవ్వడం అనేది జరగదు. ఆ క్యారెక్టర్‌కి మనం ఫిట్ అంటే మనం కాశీలో ఉన్నా పిలిపిస్తారు. లేకపోతే లేదు. దట్ ఈస్ ది సైకాలజీ. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు, దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ.